తిడతారు, అమ్మగారు తిడతారని. ఈ అమ్మగారు ఎవరు, ఈ అయ్యగారు ఎవరు? దేవుడు ఈ దినాన్ని ఈ అయ్యగారిని అమ్మగారిని రా బాబు అయిపోయింది టైం అంటే పోతే నువ్వు ఏ అయ్యగారికి భయపడతావు? నిన్ను సృష్టించినట్టు సృష్టికర్త అనే దేవుడు యెహోవా. కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. మరి ఏం బోధిస్తాడు, ఏమి ఆశీర్వాదిస్తాడంటే, మొదటగా నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే క్షేమం. క్షేమము ఆశీర్వాదము. మొదటి క్షేమాన్ని ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 29వ వచనంలో చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనంలోని వారు చెప్పినదంతయు మంచిదే, వారికి వారి సంతానముకు నిత్యము ఇక్కడ ఏమున్నది, క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనసు వారి కుండిన మేలు. క్షేమము ఆశీర్వాదం అంట. నీకు క్షేమం ఉంటేనే కదా నువ్వు నిలవగలవు, నడవగలవు. నువ్వు క్షేమంగా ఉన్నావని పలకరిస్తారు. ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు బాగున్నావా, నువ్వు క్షేమంగా ఉన్నావా కానీ మొదట ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ ఎత్తుకున్నప్పుడు బాగున్నావా అని అడుగుతారు మనకి. నువ్వు బాగున్నావు అంటే బాగున్నావని చెప్తావు, నేను బాగోలేదు అంటే బాగోలేదని చెప్తావు. కానీ మరి క్షేమం అనేది ఆశీర్వాదం కాబట్టి దేవుడిచ్చే క్షేమం నీకు ఉన్నదా? నీకు ఉండాలంటే ఇక్కడ ఏమని చదివిస్తుందంటే, ఇదిగో నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనసు వారి కుండినా మేలంట. మనసు ఉండాలంట ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి. దేవుడి యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించి మనసు వారి కుండినా ఎంత మేలేనంట. ఎవరికి మేలు? దేవుడిగా ఈ మేలు. ఎవరికంటే నీ క్షేమం కావాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టలను అనుసరించాలి, ఆయన విధులను అనుసరించాలి. అప్పుడే నీకు ఈ ఆశీర్వాదములు దొరుకుతాయి. ఇదే వేళ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14 నుంచి 24 వరకు చదవండి. ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను